హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ నాగరాజ్ జీబీ. మీరు చూస్తున్నారు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఓరియోకి అప్డేట్ అయిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్ టాక్బ్యాక్లో వచ్చినటువంటి ఒక కొత్త ఆప్షన్ సెలెక్టర్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి, వాటి ఉపయోగం, ఆప్షన్ యూజ్ ఏంటి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి. ఇదివరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మరెందుకు ఆలస్యం, వీడియోని చూద్దాం. సెలెక్టర్ టాక్బ్యాక్లో మనకు వచ్చినటువంటి ఒక కొత్త ఆప్షన్. ఇది ఓరియో ఆండ్రాయిడ్ వర్షన్ నుంచి మనకు ఇది వర్క్ చేస్తుంది. ఒకసారి టాక్బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ గ్లోబల్ కాంటాక్ట్స్ మెనూ తీసుకుంటున్నాను. స్వైప్ డౌన్ దెన్ రైట్. టాక్బ్యాక్ సెట్టింగ్స్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ టాక్బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యి మనము టాక్బ్యాక్ సెట్టింగ్ గురించి ఆల్మోస్ట్ 1 year బ్యాక్ తెలుసుకున్న. ఆల్మోస్ట్ అందులో చాలా విషయాలు ఇందులోనూ ఉన్నాయి. చేంజ్ అయితే పెద్ద చేంజ్ లేదు. ఇప్పుడు సెలెక్టర్ అనే ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం. సెలెక్టర్ అనే ఆప్షన్ మనకు టాక్బ్యాక్ సెట్టింగ్స్లో ఉంది. సింగిల్ షో కాంటెక్స్ట్ మెన్యూ సింగిల్ జెస్చర్ సెలెక్టర్. ఎస్, సెలెక్టర్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఈ సెలెక్టర్ ఆప్షన్ అనేది ఈ ఫింగర్ ప్రింట్ ఉన్నటువంటి మొబైల్స్లో వర్క్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫింగర్ ప్రింట్ ఉన్నటువంటి మొబైల్స్లో ఇది వర్క్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఓరియో వర్షన్ నుంచి అంతకంటే ఎక్కువ వర్షన్స్లో పనిచేస్తుంది. నావిగేట్లో ఇది వర్క్ చేయదు. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తాను. ఏమొస్తుందో చూద్దాం. సెట్టింగ్ కన్ఫిగరేషన్ స్పీచ్ రేట్ ఆన్ స్విచ్ డిసేబుల్డ్. ఓకే. Selector activation. Swipe up and down on the fingerprint sensor to select a setting. Swipe up and down on the screen to change the setting value. Off switch. ఇక్కడ సెలెక్టర్ అనే ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుందంటే, ఫింగర్ ప్రింట్ ఉంటుంది, దాని మీద మనము స్వైప్ డౌన్ చేస్తూ ఉంటే, అప్ డౌన్ చేస్తూ ఉంటే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఏ ఆప్షన్స్ వస్తాయనేది కింద ఉంది. ఏమేమి ఉన్నాయి మనకు అవి చూపిస్తాను. అయితే ఆ ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఫింగర్తో స్క్రీన్ మీద స్వైప్ అప్ డౌన్ చేస్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఏమేమి వస్తాయి ఫస్ట్ దీన్ని ఆఫ్ చేద్దాం. ఆన్లో సెలెక్టర్ యాక్టివేషన్. స్వైప్ అప్ అండ్ డౌన్ ఆన్ ద ఫింగర్ప్రింట్ సెన్సర్ టు సెలెక్ట్ ఎ సెట్టింగ్. Swipe up and down on the screen to change the setting value. Off switch. Yes. In list 6 items. ఫింగర్ ప్రింట్ మీద స్వైప్ అప్ డౌన్ చేస్తే సెట్టింగ్స్ వస్తాయి. సెలెక్టర్కి సంబంధించిన సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద స్వైప్ అప్ డౌన్ చేస్తే దాని సెట్టింగ్స్ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. దీన్ని ఆఫ్ ఉంది కదా, ఆన్ చేద్దాం. ఆన్. రైట్. ఆఫ్ ముందు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఆఫ్ చేద్దాం. మళ్ళీ దాంట్లో సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. రైట్ సైడ్ సెట్టింగ్ కన్ఫిగరేషన్ స్పీచ్ రేట్ ఆన్ స్విచ్ డిసేబుల్డ్. స్పీచ్ రేట్ ఆన్ డిజేబుల్. ఎందుకంటే అన్ని డిజేబుల్ ఉంటాయి, ఎందుకంటే మనం ఆఫ్ చేసాం కాబట్టి పైన మెయిన్ ఆప్షన్ని. ఇక్కడ స్పీచ్ రేట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మధ్యలో ఉంటాం. స్పీచ్ రేట్ తగ్గించాలి ఎక్కించాలంటే చేంజ్ చేసుకోవచ్చు. రైట్. వర్బాసిటీని సంబంధించిన సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. నావిగేషన్ మనకు క్యారెక్టర్స్, వర్డ్స్ డిఫాల్ట్స్ ఉన్నాయి కదా, వాటిని చేంజ్ చేసుకోవచ్చు. ఆడియో డక్కింగ్ అనేది టాక్బ్యాక్ సెట్టింగ్స్లో ఒక ఆప్షన్. ఇది ఏంటంటే వర్బాసిటీ లాగా. ఆడియో డక్కింగ్ అంటే మనం ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు మ్యూజిక్తో పాటు టాక్బ్యాక్ సౌండ్ కూడా ఉంటుంది మనకు. అయితే మనకు మ్యూజిక్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని టచ్ చేస్తే టాక్బ్యాక్ సౌండ్ వినపడదు. ఆ ఆడియో డక్కింగ్ అనేది ఆన్లో పెట్టుకున్నామంటే ఆ మ్యూజిక్ తక్కువైపోయి మ్యూజిక్ సౌండ్ రెడ్యూస్ అయిపోయి మనకు టాక్బ్యాక్ సౌండ్ బాగా వినపడుతున్నప్పుడు మనం ఏదైనా పాట ప్లే, పాజ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఆఫ్లో ఉందనుకోండి, మ్యూజిక్ ఎక్కువ వినపడుతుంది, మనకు టాక్బ్యాక్ సరిగా వినపడదు. రైట్. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. స్పీచ్ రేట్, వర్బోసిటీ, నావిగేషన్ అండ్ ఆడియో డక్కింగ్. ఈ 4 ఆప్షన్కి సంబంధించిన ఆప్షన్స్ని మనం ఒకే చోట మనం టాక్బ్యాక్లోకి పోయి పూర్తిగా చేంజ్ చేసుకోకుండా టాక్బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి టాక్బ్యాక్ సెట్టింగ్స్లో దాన్ని ఓపెన్ చేసి వర్బోసిటీ కాబట్టి వర్బోసిటీ అట్లా ఓపెన్ చేసి చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి మనం స్క్రీన్ యూజ్ చేసి మనం ఈ రెండింటిని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. Selector activation. Swipe up and down on the fingerprint sensor to select a setting. Swipe up and down on the screen to change this. On.
ఇప్పుడు setting configure speech rate on switch. స్పీచ్ రేట్ ఆన్ స్విచ్ ఉంది. రైట్, ఇప్పుడు ఏదైతే వద్దనుకుంటాం ఈ నాలుగిట్లో స్పీచ్ రేట్లు ఏదైనా స్పీచ్ రేట్ కానీ వర్బోసిటీ కానీ నావిగేషన్స్ కానీ లేదా ఆడియో డక్కింగ్ కానీ ఏదైనా వద్దు మనకు అవసరం లేదు ఆప్షన్ మనకు ఇది మనకు ఉపయోగపడదు అనుకుంటే దాన్ని ఇక్కడ ఆన్ ఉన్నదాన్ని ఆఫ్ చేసుకుంటే అది వర్క్ అవ్వదు. 4 ఉన్న దాంట్లో ఒకటి ఆఫ్ చేస్తే 3 వస్తాయి, 2 ఆఫ్ చేస్తే 2 వస్తాయి. ఆ విధంగా మనం ఆఫ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఒకసారి స్పీచ్ రేట్ మనం బయట వచ్చేద్దాం పూర్తిగా. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ మీద నేను స్వైప్ డౌన్ చేస్తున్నాను, చూడండి ఏమనుకుంటుంది చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బయట ఉన్నాం. బయట ఫోన్ కాంటాక్ట్స్ మెయిన్ హోమ్ స్క్రీన్లో ఉన్నాం. ఫింగర్ ప్రింట్ మీద నేను స్వైప్ డౌన్ చేస్తున్నాను. స్పీచ్ రేట్, నావిగేషన్, ఆడియో డక్కింగ్, వర్బోసిటీ, స్పీచ్ రేట్. ఇప్పుడు స్పీచ్ రేట్ ఉంది, దీన్ని ఈ వాల్యూని తగ్గించొచ్చు కదా. స్పీచ్ రేట్ మీద మనం కర్సర్ పెట్టి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ కాకుండా స్క్రీన్ మీద మనం స్వైప్ డౌన్ చేస్తే మామూలుగా ఏమొస్తుంది? స్క్రీన్ మీద స్వైప్ డౌన్ చేస్తే మనకు నావిగేషన్, క్యారెక్టర్స్, వర్డ్స్ అవి వస్తాయి. కానీ ఇప్పుడు ఫోకస్ ఎక్కడుంది? స్పీచ్ రేట్ మీద ఉంది కాబట్టి ఏమొస్తుంది? స్వైప్ డౌన్ చేస్తున్నాను. స్పీచ్ రేట్ 35%, స్పీచ్ రేట్ 30%, స్పీచ్ రేట్ 25%. స్వైప్ డౌన్ చేస్తున్నాను నేను. స్పీచ్ రేట్ 20%, స్పీచ్ రేట్ 15%, స్పీచ్ రేట్ 10%, స్పీచ్ రేట్ 5%. చూసారా? స్పీచ్ రేట్ తగ్గుతూ వస్తుంది. ఈ విధంగా మనం ఎక్కడో పోయి మనము వర్బోసిటీ ఇది మామూలుగా స్పీచ్ రేట్ తగ్గించాలంటే ఏం చేయాలి? గ్లోబల్ కాంటాక్ట్స్ పెన్ తీసుకొని టెక్స్ట్ టు స్పీచ్ తీసుకొని అప్లికేషన్ ఓపెన్ చేసుకొని అక్కడ మనం స్పీచ్ రేట్ తీసుకొని దాన్ని తగ్గిస్తూ రావాలి. ఇక్కడ అట్లా కాదు, మనకి ఇది ఒక ఆప్షన్ వలన ఇక్కడే మనం తొందరగా యాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్ళీ స్పీచ్ రేటు 40కి తెస్తాను. స్వైప్ అప్ చేస్తున్నాను. రైట్, స్వైప్ అప్ చేసి స్పీచ్ రేట్ 40%కి వచ్చేసాను. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూద్దాం, నావిగేషన్. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ మీద నుంచి ట్యాప్ చేయాలన్నమాట. ఈ సెట్టింగ్స్, ఈ ఆప్షన్స్ కోసం ఫింగర్ ప్రింట్ని, ఆ ఆప్షన్స్లో ఈ సెట్టింగ్స్ కోసం స్క్రీన్ మీద స్వైప్ చేయాలి. మనం బోత్ హ్యాండ్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా ఒక హ్యాండ్తోనే ఫింగర్ ప్రింట్ ఉన్న దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నావిగేషన్లో ఉన్నాం మనం. డౌన్ చేస్తాను. క్యారెక్టర్స్, వర్డ్స్, లైన్స్, పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, లింక్స్, కంట్రోల్స్, డిఫాల్ట్. ఇది మనకు తెలిసింది. ఈ విధంగా నావిగేషన్లో పెట్టుకొని దాన్ని మనం ఈ విధంగా సెలెక్టర్ని ఆన్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. నావిగేషన్ కావాలన్నప్పుడు దాన్ని ఆ విధంగా రావాలి. నెక్స్ట్ స్వైప్ డౌన్ చేస్తున్నది ఫింగర్ ప్రింట్ మీద. ఆడియో డక్కింగ్, ఆడియో డక్కింగ్, ఆడియో డక్కింగ్ ఆఫ్, ఆడియో డక్కింగ్ ఆఫ్, ఆడియో డక్కింగ్ ఆన్. ఆడియో డక్కింగ్ ఆన్ అండ్ ఆఫ్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పాను. మ్యూజిక్ వింటున్నప్పుడు టాక్ బ్యాక్ సౌండ్, మ్యూజిక్ సౌండ్ సేమ్ ఉన్నప్పుడు, మీడియా సౌండ్, టాక్ బ్యాక్ సౌండ్, యాక్సెసిబిలిటీ సౌండ్, మీడియా సౌండ్ సేమ్ ఉన్నప్పుడు మనకు యాక్సెసిబిలిటీ సౌండ్ వినపడాలి అన్నప్పుడు జస్ట్ స్క్రీన్ టచ్ చేస్తే ఆ మీడియా సౌండ్ తగ్గిపోయి యాక్సెసిబిలిటీ సౌండ్ మనకు ఎక్కువగా వినపడుతుంది. అది వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకుంటే రెండు ఈక్వల్గా ఉంటుంది. మనం పెట్టుకునే దాన్ని బట్టి, మనము వాల్యూమ్ సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. ఆన్ చేసుకుంటే వేరియేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్వైప్ డౌన్ చేస్తున్న ఫింగర్ ప్రింట్ మీద వర్బోసిటీ ఏం ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. Low verbosity is now active. Low verbosity. High verbosity is now active. High verbosity. Custom verbosity is now active. Custom verbosity. ఈ విషయాన్ని గురించి మనం ఆల్రెడీ వర్బోసిటీలో కస్టమ్ అంటే ఏంటి, లో అంటే ఏంటి, హై అంటే ఏంటి అనేది గత టాక్ బ్యాక్ సెట్టింగ్స్లో మనం తెలుసుకున్నాం. మీకు కావాలంటే ఆ టాక్ బ్యాక్ సెట్టింగ్స్ సంబంధించిన వీడియోను కూడా ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇక్కడ లో వర్బోసిటీ అంటే ఏంటంటే ఆ వర్బోసిటీలో ఉన్న ఆప్షన్స్ ఏవైతే హింట్స్కి సంబంధించింది, ఫొనెటిక్ లెటర్కి సంబంధించింది, ఎలిమెంట్కి సంబంధించింది, తర్వాత అన్లేబుల్ బటన్కి సంబంధించింది, లిస్ట్ గ్రిడ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఆఫ్లో ఉంటాయి. లో వర్బోసిటీ అంటే మనం చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, అన్నీ ఆఫ్లో ఉంటాయి. హై వర్బోసిటీ అంటే ఆ ఆప్షన్స్ అన్ని, వర్బోసిటీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఆన్లో ఉంటాయి. కస్టమ్ వర్బోసిటీ అంటే మనం ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది, ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది. ఇది విషయాన్ని మనం గతంలో చెప్పడం జరిగింది. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఆ వీడియోని కూడా చూడండి. రైట్, ఇక్కడ low verbosity is high verbosity, custom verbosity is now active. కస్టమ్ వర్బోసిటీని మనం ఈ సెట్టింగ్స్ చేసుకోవడానికేమో స్క్రీన్ మీద ఈ ఆప్షన్స్ రావడానికి కోసం మనకు ఫింగర్ ప్రింట్ మీద స్వైప్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫింగర్ ప్రింట్ మీద స్వైప్ చేస్తున్నాను. స్పీచ్ రేట్ మళ్ళీ మొదటికి వచ్చింది చూడండి. ఇది ఈ విధంగా మనం
సెలెక్టర్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ మనం యూస్ చేసుకోవచ్చు. నావిగేషన్కి వస్తాను. నావిగేషన్, రైట్. స్పీచ్ రేట్ చూసాం, నావిగేషన్ చూసాం, వర్బోసిటీ చూసాం, అలాగే ఆడియో డకింగ్ చూసాం. మళ్ళీ టాక్బ్యాక్ సెట్టింగ్కి వెళ్తున్నాను. గ్లోబల్ కాంటాక్ట్స్ లాంగ్వేజెస్, టాక్బ్యాక్ సెట్టింగ్స్. ఓకే. Navigate, audio ducking, on, switch, home, open. Selector activation, swipe up and down, setting configuration, speech rate on, switch. ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఆఫ్ చేద్దాం. స్పీచ్ రేట్ off, verbosity on, switch, off. ఇప్పుడు వర్బాసిటీ, స్పీచ్ రేట్ ఆఫ్, స్విచ్, verbosity ఆఫ్, స్విచ్. అవి 2 ఆఫ్ చేశాను కదా. ఇప్పుడు చూద్దాం. ఫింగర్ ప్రింట్ మీద మళ్ళీ స్వైప్ చేస్తున్నాను. స్వైప్ డౌన్, ఆడియో డకింగ్, ఆడియో డకింగ్, నావిగేషన్, నావిగేషన్, ఆడియో డకింగ్, ఆడియో డకింగ్, నావిగేషన్, నావిగేషన్. చూడండి, వర్బోసిటీ లేదు, స్పీచ్ రేట్ లేదు, ఎందుకంటే దాన్ని ఆఫ్ చేశాం కాబట్టి. స్పీచ్ రేట్ ఆఫ్, స్విచ్. స్పీచ్ రేట్ ఆన్ చేస్తున్నాను. ఆడియో డకింగ్, మళ్ళీ ఫింగర్ ప్రింట్ మీద స్వైప్ చేస్తున్నాను. ఆడియో డకింగ్, స్పీచ్ రేట్, స్పీచ్ రేట్, నావిగేషన్, నావిగేషన్, ఆడియో డకింగ్, స్పీచ్ రేట్, నావిగేషన్. రైట్. ఇవి ఏది ఆఫ్ చేస్తే అది మనకు వర్క్ చేయదు. ఇక్కడ వర్బోసిటీ ఆఫ్ చేసింది. సెలెక్టర్ యాక్సెస్, స్పీచ్, verbosity ఆఫ్, ఆన్. ఇప్పుడు చూద్దాం. 4 వస్తాయి. ఆడియో డకింగ్, నేను ఫింగర్ ప్రింట్ మీద స్వైప్ చేస్తున్నాను. డౌన్, verbosity, వర్బోసిటీ, స్పీచ్ రేట్, స్పీచ్ రేట్, నావిగేషన్, నావిగేషన్, ఆడియో డకింగ్. చూడండి 4 వచ్చేస్తాయి. ఈ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ యూజ్ అవుతుంది ఇక్కడ. తర్వాత స్క్రీన్ మీద కూడా మనం స్వైప్ చేయాలి. ఈ విధంగా సెలెక్టర్ అనే ఆప్షన్ మనం ఫోన్లో ఎక్కడన్నా మధ్యలో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా మనం ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి ఆ ఆప్షన్కి సంబంధించిన టాక్బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి చేసుకోకుండా సెలెక్టర్ అనే ఆప్షన్ మనకు స్క్రీన్ మీదనే ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ సెలెక్టర్ ఆప్షన్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఇది ఈ సెలెక్టర్ అనే ఆప్షను స్పీచ్ రేట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఒక గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ ఇంజన్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోగలరు. సెలెక్టర్ అనే ఆప్షన్ స్పీచ్ రేట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఏదైతే గూగుల్ ఇంజన్ మనకు డిఫాల్ట్గా వస్తుంది కదా టాక్బ్యాక్ వాళ్ళు, గూగుల్ ఇంజన్లో మాత్రమే వర్క్ అవుతుంది. మిగతా ఇంజన్స్లో వర్క్ అవుతుంది. గూగుల్ ఇంజన్ ఒకవేళ ఆటో ట్యూటర్స్ కన్ఫిగర్ చేసుకున్నా లేదా ఇండివిజువల్గా చూసినా గూగుల్ ఇంజన్కు మాత్రమే ఇది స్పీచ్ రేట్ పెంచుకోవడానికి తగ్గించడానికి వర్క్ అవుతుంది. మిగతా ఇంజన్స్లో వర్క్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.